ఇంకా స్వామి గారు, రాయేష్ గారు, ఇంకా చాలామంది సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం. అందరు కూడా హృదయపూర్వకంగా స్వాగతం. అయితే మరి నిజానికి ఏదేదో మీడియా కార్యక్రమంలాగా అనుకోలేదు, కేవలం మనం కొంతమంది కలిసి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి చిన్నగానే చేస్తున్నాం. 29 నవంబర్ మరి పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొత్తం తెలంగాణ జాతిని జాగృతం చేసిన ఒక అద్భుతమైన చారిత్రక పరిణామం అనే విషయం మీ అందరికీ తెలిసింది. మరి ఆ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు ఆ దీక్ష కూర్చోగానే మొట్టమొదటి కదలికలు తెలంగాణ సమాజాన్ని కదిలించిన మరి అడుగులు ఎక్కడ పడ్డాయి అంటే మన విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థి సోదరులు ఆనాడు ఉస్మానియా కావచ్చు, కాకతీయ కావచ్చు, లేదా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పాలమూరు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, శాతవాహన కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు మీరు కదం దొక్కితేనే అల్టిమేట్గా ఆ 11 రోజుల దీక్ష మరి ఫలించింది. అల్టిమేట్గా తెలంగాణ ప్రకటన వచ్చింది, తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది. నిజానికి జూన్ 2, 2014 తెలంగాణ దినోత్సవంగా ఫార్మేషన్ డేగా మనం జరుపుకుంటాం. కానీ నా మనసులో నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన అయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దీక్ష ఫలించిన రోజు ఏ రోజైతే మనం విజయ దివస్గా జరుపుకుంటామో 9 డిసెంబర్ 2009, దాన్నే నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ ఆవిర్భావానికి కూడా కీలక ఘట్టంగా మనందరం కూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఆ రోజు మీరు విద్యార్థులుగా 2009 నుంచి ముఖ్యంగా 2014 వరకు కదం దొక్కిన పద్ధతి, అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు, దెబ్బలు తిన్న వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు, జైళ్ల పాలైన వాళ్ళు, వీరోచితంగా పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థి వీరులు ఎవరైతే ఉన్నారో మీ త్యాగం, మీ పోరాటం నిజంగా కూడా అనన్య సామాన్యం. ఎన్ని రకాలుగా కీర్తించినా, అన్ని రకాలుగా పొగిడినా తక్కువనే అవుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగానే ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు మరి చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం. అది గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి, ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి, వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి, ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి, విద్యారంగ బాగుకు కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత 10 ఏళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పికొట్టవలసిన బాధ్యత పార్టీ మెయిన్ బాడీకి ఎంత ఉందో విద్యార్థులుగా మాకంటే ఎక్కువ ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ట్రెడిషనల్ ఫార్మ్స్లో అంటే సాంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే కాకుండా కొంత వినూత్నంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పనిచేయాల్సిన బాధ్యత, అందరం కూడా కలిసికట్టుగా కదలాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే 10,000 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉంది. 10,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు తలనిల్లిపోతా ఉన్నారు. రేపు టీసీలు ఇచ్చే టైంకు టీసీలు ఇవ్వకపోతే పిల్లలు కూడా ఆగమాగమైపోయి వాళ్ళ భవిష్యత్తు గందరగోళం పడే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలో వచ్చే నెల డిసెంబర్ 1వ వారంలో దీక్షా దివస్ తర్వాత ఒక పెద్ద కార్యక్రమం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది విద్యార్థులను కదిలించే విధంగా తీసుకోవాలని కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటే కాదు, రెండవ మాట కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 1022 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ విద్యార్థులు మరణించే దిశగా వారికి అన్నం పెట్టక, వారిని సరిగా చూసుకోక, ఇబ్బందుల పాలు చేసి, సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు ఇవాళ పాము గారి చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి, దగ్గర 100 మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగటనే ఉంటుంది. గురుకులాల మీద మీరు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది, కొంత యాక్టింగ్ చేసినారు. మంత్రి గారు పోవాలా, ఎమ్మెల్యే గారు పోవాలా, అధికారులు పోవాలా అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు 4 రోజులు యాక్టింగ్ చేసినారు. కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకేమైనా ఉంటే
అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి, తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు, వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు. తప్పకుండా మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి పిల్లగాడి దగ్గర, మనోడి దగ్గర, తమ్ముడి దగ్గర మీ అందరి ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు. కానీ చాలామంది యాక్టివ్గా లేరు మన విద్యార్థి విభాగంలో. నిజానికి అందరికంటే ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు. కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటలేరు. మీరు అందులో ఫోకస్ అయితేనే, అందులో చెప్పుకుంటేనే, ప్రతి అంశం మీద కంటెంపరీ పాలిటిక్స్లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు లేవు, విద్యార్థి సంఘాల ఎన్నికలు లేవు, గతంలో ఉన్నారు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు వీళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన నాయకులు. ఇప్పుడు బాల్క సుమన్ కానీ, అట్లాగే జగదీష్ అన్న కానీ, ఇంకా చాలా మంది విద్యార్థి రాజకీయాల్లోంచి, విద్యార్థి దశలోనే రాజకీయాల్లో, అన్నాడు సిద్ధార్థ కాలేజీలో అన్న కూడా మరి విద్యార్థి ఎన్నికల్లో పోటీపడ్డ నాయకులు. ఇట్లా ఆ రోజుల్లో ఎలక్షన్లు ఉండేవి కాబట్టి విద్యార్థి నాయకులు కూడా ఎదిగినారు. కానీ ఇప్పుడు లేవు, ఎన్నికలు లేవు. కాబట్టి మీరు మీ యాక్టివిజం ద్వారా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం ద్వారా, సొసైటీలో ఉన్న కొన్ని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా తప్పకుండా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం మీకు ఉంటుంది. ఉదాహరణకి మీ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతూ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను చిన్న మాట మీకు చెప్తే అర్థమవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత దీన్ని మీరు విశ్లేషించవచ్చు, ఎట్లా చెప్పాలో కూడా మీరు ఆలోచించవచ్చు. అంటే కంటెంపరీ ఇష్యూస్ మీద కూడా మీరు మాట్లాడాలి అని చెప్పడానికి మీకు ఈ విషయం చెప్తా ఉన్నాను. ప్రభుత్వము ఎప్పుడైనా, ఏ ప్రభుత్వమైనా, మన ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా దేశం ఎక్కడో ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు కొంత మేరకు ఇవ్వగలుగుతాయి. ఆ తర్వాత సహజంగానే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆహ్వానించి మరి మీరు తప్పకుండా ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తాయి. ఏ ప్రభుత్వాలైనా పనిచేయక తప్పని పరిస్థితి. ఆ క్రమంలోనే ప్రభుత్వాల దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చి, సార్ మేము ఒక పరిశ్రమ పెట్టుకుంటాం, మాకు జాగా ఇవ్వండి, మాకు స్థలం ఇవ్వండి అంటే చాలా తక్కువ ధరకు, చాలా తక్కువ ధరకు, మార్కెట్లో ₹1,00,00,000 ఉంటే ఎకరం, అక్కడ వాళ్ళకి 5 లక్షలకో 10 లక్షలకో ఇచ్చి, ఎందుకు ఇస్తాం అట్లా ల్యాండ్? ఒకటే ఒక్క కారణం, ఉద్యోగాలు ఇస్తారు, దీంతో పాటు ట్యాక్స్ వస్తే రెవెన్యూ వస్తుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది అనే ఉద్దేశంతోనే ల్యాండ్స్ ఇస్తాం. ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఆ పని. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మనం చేస్తాం, అందరం చేస్తాం. అట్లా గత 50-60 సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగరంలో 21 పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల, ఓఆర్ఆర్ కొద్దిగా బయట 21 పారిశ్రామిక వాడలు. ఇప్పుడు జీడిమెట్ల, మల్లాపూరు, నాచారము, కాటేదాను, అట్లాగే మన బాల్నగరు, ఇట్లా చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్, పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. పారిశ్రామిక వాడలు మొత్తం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. రెవెన్యూ భూములు, ప్రజల భూములు తీసుకొని, రాష్ట్రం సంపద తీసుకొని చాలా తక్కువ ధర ₹1,00,00,000 ఉండే కాడ 5 లక్షలకు 10 లక్షలకు, అంటే 5% 10% మార్కెట్ రేట్ మీద ఇచ్చేసి మీరు ఉపాధి కల్పన చేయండి అని చెప్పి పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు మరి భూములు ఇచ్చినాయి. సరే, భూములు ఇచ్చినాయి, ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆ భూములు నగరం విస్తరించిన కొద్దీ నగరం మధ్యలోకి వచ్చినాయి, నగరం విస్తరిస్తూ పోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఎంత పెద్దది అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన, మున్సిపల్ మంత్రిగా పనిచేసిన. నా దగ్గరికి కొంతమంది వచ్చినారు, అన్న మాకు 10 ఎకరాల భూమి ఉంది నాచారంలో, దీన్ని మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి, ఈ 10 ఎకరాలు నేను అపార్ట్మెంట్ కట్టుకుంటా, మాల్ కట్టుకుంటా అంటాడు. అంటే నేను అన్నా, ఈ 10 ఎకరాలు ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం అని? ఇండస్ట్రీ పెట్టమని ఇచ్చింది. మరి ఇండస్ట్రీ పెట్టమని ఇస్తే ఇండస్ట్రీ నడుస్తలేదన్నా, ఏం చేయాలి? మొత్తం నగరం మధ్యలోకి వచ్చింది కదండి. నేను నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడుపు. పొల్యూటింగ్ ఇండస్ట్రీ అయితే ప్రజలు అబ్జెక్షన్ పెడతారు, కానీ నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నడుపు, ఐటీ పెట్టు వద్దంటలేదు కదా, ఐటీ పట్టుకో అంటే అట్లా నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, నేను మొత్తం మాల్ కట్టుకుంటా, నా కుటుంబానికి మొత్తం పైసలు వేసుకొని పోతా నేను. మరి నీకు 5 లక్షలకు 10 లక్షలు ఇచ్చి, 10 లక్షలకు ఎకరం ఇచ్చి ఇలా నువ్వు మొత్తం అమ్ముకొని పోతా అంటే మరి ప్రజల సొమ్ము ఇది, నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, అట్లెట్లు ఇస్తాం ఇయ్య అని చెప్పి. ఇవ్వకపోగా నేను ఒక పాలసీ తీసుకొచ్చిన అన్నాడు మంత్రిగా, గ్రిడ్ పాలసీ ఏం తెచ్చింది. గ్రిడ్ అంటే ఏంది? గ్రోత్ ఇన్ డిస్పర్షన్. ఐటీ అనేది మొత్తం ఇక్కడనే వస్తున్నది పశ్చిమ హైదరాబాద్లో, దీన్ని అన్ని వైపులా విస్తరించాలి, దక్షిణం వైపు, అట్లాగే ఉత్తరం వైపు, తూర్పు వైపు కూడా విస్తరించాలని చెప్పి గ్రిడ్ పాలసీ అని తెచ్చి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పారిశ్రామిక వాడలు ఉన్నాయో వాళ్ళకి మనం ఏం చెప్పినాం? పాలసీ
50% ఐటీ కట్టండి, మిగతా 50%లో ఆ ఐటీ వాళ్ళకి సరిపడా అపార్ట్మెంట్లు ఇతరత్ర కట్టుకోండి, ఇబ్బంది లేదు, కానీ 50% కట్టండి అని చెప్పి ఇచ్చినాం. దీనికి స్ఫూర్తి ఏంటి అంటే బాంబేలో కూడా ఇట్లే అయింది. ముంబైలో మిల్స్ వచ్చినాయి, టెక్స్టైల్ మిల్స్, కమలా మిల్స్ అని, ఫినిక్స్ మిల్స్ అని, పెద్ద పెద్ద మిల్స్ వచ్చినాయి, 100 ఎకరాలు 150 ఎకరాలు. తర్వాత కాలక్రమేణా అవన్నీ నగరం మధ్యలోకి వచ్చినాయి. మధ్యలోకి వస్తే వాళ్ళు కూడా ఇట్లా పోయి గవర్నమెంట్ అడిగింది. అప్పుడున్న గవర్నమెంట్ ఏమన్నది, 50% ల్యాండ్ మీరు రెంట్కి ఇచ్చేయండి ప్రభుత్వానికి, ఎందుకంటే వాల్యుబుల్ ల్యాండ్ అయింది, వేల కోట్ల రూపాయలు అయింది, కాబట్టి మిగతా 50%లో మీరు మళ్ళీ పరిశ్రమలు నాన్ పొల్యూటింగ్ కానీ ఇదే ఇంకా ఇతరత్ర కానీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినాం. ఇట్లా మనం 10 ఏళ్ళు ప్రజల సొమ్మును కాపాడి హైదరాబాద్లో ఈ 21 పారిశ్రామిక వాడల్లో దగ్గర 9,300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. హైదరాబాద్లో ఇవాళ మీరు మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూసినారు, ఇంచు జాగలేదు, దేనికి ఒక శ్మశాన వాటికకి జాగలేదు, పేదవాడికి ఇల్లు కడదామంటే జాగలేదు, ఒక పార్కు కడదామంటే జాగలేదు. హైదరాబాద్ పార్కింగ్కే జాగలేదు, పార్కు జాగ ఇక్కడ పార్కింగ్కే జాగలేదు. ఇప్పుడు మన ఇంటి ముంగట ఇక్కడ అటు ఇటు రంగం మొత్తం జామ్ అయిపోతుంది, ఎందుకంటే పార్కింగ్ జాగలేదు. ఇట్లాంటి పరిస్థితి అంటే నీకు చచ్చిపోతే బొందబెట్టేందుకు జాగలేదు, పుడితే దవాఖానాలు లేవు, వాటికి జాగ దిక్కులేదు. ఆఖరికి ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కట్టాలంటే మార్కెట్ స్థలం తీసుకున్నాం మనం. కొత్తపేటలో గడ్డెనార్ మార్కెట్ ఉంటే మార్కెట్ స్థలం తీసుకొని వాళ్ళకి ఇంకో జాగా మార్కెట్ ఇచ్చి ఆడ మనం హాస్పిటల్ కడుతున్నాం. ఇల్లు ఇందిరమ్మ ఇల్లు 2 ఏళ్ళలో ఒకటి కట్టలే, ఎవరు వీళ్ళు వచ్చినాక మనం 1,00,000 కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్, వీళ్ళు ఒక్కటి కట్టలే, ఎందుకు కట్టరాయా అంటే జాగలేదు కదా అని మాట్లాడతారు. సో నీకు పార్కుకు జాగలేదు, పార్కింగ్కు జాగలేదు, బొంద పెట్టేందుకు జాగలేదు, ఇల్లు కట్టేందుకు జాగలేదు. మన 9,300 ఎకరాలల్లో ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగింది, ఇండస్ట్రియలిస్ట్ మనల్ని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగింది, మాకు ఇచ్చేయండి, మేము మంచిగా మా తండ్రులకు వచ్చింది గవర్నమెంట్ నుంచి ఆస్తి, ప్రభుత్వం అడ్డికి పావు షేర్కి ఇచ్చింది, ఆ రోజు ₹1 కోటి విలువ చేసేది 5 లక్షలకి ఇచ్చింది. ఇప్పుడు మేము మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, మాల్స్ కట్టుకుంటాం, అమ్ముకుంటాం, మొత్తం మేమే సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు, ఆయన అన్నదమ్ములు మంచిగా వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు. గత 4-5 నెలల్లో ఒప్పందాలు చేసుకొని ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపి. చిన్న లెక్క చెప్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద దోపిడీ, ఎంత పెద్ద దోపిడీ అంటే ఇప్పుడు మీరు ఇంటికెళ్ళి సీదా స్ట్రైట్గా కావాలంటే బాలనగర్ కొండి, బాలనగర్ అంటే కూకట్పల్లి మంచిగా మధ్యలో ఉంటుంది, సిటీ మధ్యలో. బాలనగర్లో ఇవాళ మార్కెట్ వాల్యూ 1,50,000 రూపాయలు ఉంటుంది గజం, ఒక గజం 1,50,000 అంటే దాదాపు ఒక ఎకరం అంటే ఎంత 4,850 గజాలు అంటే ఒక్కొక్క ఎకరం అక్కడ 70 కోట్లు 72 కోట్లు ఉంటుంది. ఇవాళ అది మార్కెట్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందాడా 30,000, 1,50,000 మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ 30,000. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఎరికేనా రిజిస్ట్రేషన్లో 30% కడితే చాలట నీకు మొత్తం ఇచ్చేస్తుంది. అంటే 1,50,000 గజం ఉన్న ఒక స్థలం, 30,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న స్థలం, 10,000 కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. 10,000 గజంకి కడితే చాలు. 4,850 72 కోట్ల స్థలాన్ని ఎంతకిస్తున్నాడు అట్లా ఆ లెవెల్లో ఇవాళ త్రోవే ప్రైస్కి ఇస్తున్నాడు. దానిలో వెనకాల ఉన్న మతలబ్ ఏంది, వీళ్ళ మనుషులు మొత్తం ఒప్పందాలు చేసుకుంటారు. రాబోయే 10-15 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆయన మన్మడు వాళ్ళ మున్మన్మడు పుట్టేదాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 9,300 ఎకరాలు అంటే హైదరాబాద్లో ఎక్కడ పోయినా మీరు ఈరోజు 50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు, ఇక్కడ 40-50 కోట్ల కంటే ఎక్కడ తక్కువ లేదు. 40 కోట్లు వేసుకుంటే 9,300 × 40 అంటే ఎంత, దగ్గర 4 లక్షల కోట్లు. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. సో ఇది చిన్న చిత్కా కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమన్మడు పుట్టేదాకా, వాళ్ళ మునుమన్మడు పుట్టేదాకా ఆయన డోక లేకుండా అదానీ అంబానీ ఒకటే దెబ్బలు క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి, మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపు ఇక ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. ఇక నిలబెట్టి మనిషికి ₹1,00,000 వాడేసి కొనేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఇది ఎలక్షన్ వదిలేయండి, రేపటికి మీకు హైదరాబాద్లో క్యాంటీన్ పెడదామంటే జాగా దొరకదు. మీరు చూడరు ఇవాళ ఫుట్పాత్ల మీద వ్యాపారం, చిన్న ఇడ్లీ బండి నట్టుకుంటోని, సమోసా బండి పెట్టుకున్నానేమో హైదరాబాద్ దండంగా కొడుతుంది. ఇది ఇడ్లీ బండిని చిన్న చెప్పుల దుకాణం నట్టుకుంటూ ఫుట్పాత్ మీద కొట్టవతల వారేస్తారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు, ఇక్కడ 9,300 ఎకరాలు, దీని యజమానులు అంతా కలిపి ఎంతమంది ఉంటారు, 500-600 మంది ఉంటారు. మరి 500-600 మంది కోసం హైదరాబాద్లో ఉండే
కోటి మంది ప్రజలకు ఇవాళ శటకోపం పెడుతున్న రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా మాట్లాడదామా, ఈ నిర్ణయాన్ని ప్రశ్నిద్దామా లేదా ఆలోచించండి. ఇది సమకాలీన రాజకీయాల్లో ఒక అంశం నేను చెప్పాను. ఇట్లా వందల అంశాలు ఉంటాయి. వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వీటిని ప్రశ్నించాల్సింది, వీటి మీద మాట్లాడాల్సింది, వీటి విషయంలో మిగతా సొసైటీని జాగృతం చేయాల్సింది ఖచ్చితంగా విద్యార్థి సోదరులే. ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మీరు అందరినీ చైతన్యవంతం చేసింది, ఎట్లయితే ఉప ఎన్నికలు వస్తే మీరు ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి మీ తాతయ్యి అవ్వయి తెలువనోళ్ళయి ఒప్పించి మెప్పించి తెలంగాణ వస్తే ఏం లాభం అవుతుంది, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి అని చెప్పి బతిమలాడి తెలంగాణ కోసం అందరినీ మలిపినరో, ఇవాళ మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత, మన తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ మీద ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద ఒక చర్చ జరుగుతుంది. నేను చెప్పింది ఒక ఇష్యూ. బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ఒకటి ఇచ్చింది కామారెడ్డిలో నవంబర్ 2023 ఇచ్చి 2 నెలల. ఏం చెప్పారు బీసీ డిక్లరేషన్లా? 42% ఎన్నెళ్ళు ఇస్తా అన్నాడు? విద్యలో, ఉపాధిలో, కాంట్రాక్టుల్లో, వాటితో పాటు రాజకీయం, సర్పంచ్ పదవుల్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవుల్లో, కౌన్సిలర్ పదవుల్లో, చైర్మన్ పదవుల్లో అన్నిట్లో 42% వాటా ఇస్తా. అవి మాత్రమే కాదు, రాజకీయ ప్రాతినిధ్యం మాత్రమే కాదు, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42% ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగాల్లో 42% ఇస్తా, ప్రభుత్వ విద్యావకాశాలు 42% వాటా ఇస్తాను. ఎవరు కొట్లాడాలి మరి? ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు. ఏ సర్పంచ్ ఎన్నికలకు, రాజకీయ పదవులకు మాత్రం నేనేం చేస్తా పోయి కోర్టు ఆపినట్టు. మిగతా అయితే కోర్టు ఆపలేదు కదా, మిగతా నువ్వు జీవో ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు ఇవ్వాలి. ఈ ఎవడద్దనండి మేము వద్దంటున్నావు, ప్రతిపక్షం ఆపిందా? నువ్వు జీవో ఇస్తా అంటే ఎవడ నేను చేయి అడ్డం పెట్టు, సంతకం పెట్టుకుంటే ఎవడో చేయి అడ్డం పెట్టుకున్నాడా? ఎందుకు ఇస్తలేవు మరి 2 నెలల? ఎవరు అడగాలి? మనమే అడగాలి. ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడగాలి. 42% కాంట్రాక్టులలో ఏది బీసీల వాటాను ఇస్తానది? ఏది? దళితులకు ఇస్తాను, ఎస్టీలకు ఇస్తాను. దళితులకు 18% అన్నావు, ఎస్టీలకు 10% అన్నావు, 28% ప్లస్ 42. ఎందుకు ఇస్తలేవు మరి 70%? ఈ బరాబరి నువ్వే డిక్లరేషన్లు ఇచ్చినావు కదా, జీవోయి. అందుకే కోరుతున్న గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని, మిమ్మల్ని జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లాన్ చేయండి. డిసెంబర్ 1వ వారం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ మీద, ఈ రిజర్వేషన్ అనగా ఎంతసేపు మనం రాజకీయ పదవుల గురించి కాదు కొట్లాడేది. రాజకీయ పదవి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యత, రాజకీయాల్లో రాజ్యాధికారంలో వాటా ఒక భాగం. కానీ రాజ్యాధికారం ఒకరికి వస్తే, ఇప్పుడు మన మైనారిటీ ఒక ఆయన మంత్రి అయింది, మన ఒత్తిడి వాళ్ళు. కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం చేసిరు, నువ్వేం చేసినావా 2 ఏళ్ళ అంటే ఆఖరికి దెబ్బకు దయ్యం దిగొచ్చినట్టు మన అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ ఒక అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఉండే 50 లక్షల మంది ముస్లింలందరికీ న్యాయం జరిగిపోతుందా? కాదు. ముస్లింలకు నిజంగా బడ్జెట్ పెట్టాలి, మైనారిటీ డిక్లరేషన్లో ఇచ్చిన మాటలు నెరవేర్చాలి, 4000 కోట్ల బడ్జెట్ అన్నావు, సబ్ ప్లాన్ అన్నావు, ఎప్పుడు పెడతావు? మరి కొట్లాడాలి, మాట్లాడాలి, లేకపోతే కాదు. అందుకే అంటున్నా, రాజకీయ ప్రాతినిధ్యం ఒక ఎత్తు అయితే, మరి రాజ్యాధికారంలో వాటా ఒక ఎత్తు అయితే, తప్పకుండా ఆర్థిక కోణంలో కూడా పెట్టాల్సిన బడ్జెట్, ఇవ్వాల్సిన నిధులు. విద్యా భరోసా కార్డు అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి స్కాలర్షిప్లు అన్నాడు, పీజీ చేస్తే ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత, ఇంటర్ చదివితే గంత, డిగ్రీ చేస్తే ఇంత అని కొండంత రాగం తీసిండు, గాడిది పాట వాడుతుంది. మరి కొట్లాడకపోతే ఎవడు కొట్లాడుతుంది? మరి కొండంత రాగం తీసి గాడిది పాట వాడే ముఖ్యమంత్రి, కొండంత రాగం తీసి గాడిది పాట వాడే కాంగ్రెస్, వాళ్ళ నిలదీసేది ఎవరు? మరి మనం కాకపోతే. అందుకే నేను కోరేది మిమ్మల్ని, దీక్షా దివస్ సరే ఒక ఎత్తు, కేసీఆర్ గారి స్ఫూర్తిగా, కేసీఆర్ గారు చస్తే నేను చస్తేనే తెలంగాణ వస్తున్నప్పుడు నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిండో, ఆ తెగింపు, ఆ తెగువ, ఆ దీక్షా దివస్ స్ఫూర్తిగా విద్యార్థి లోకం కూడా కదం తొక్కాలి. అందులో బీఆర్ఎస్వీఏ నాయకత్వం వహించాలి. ఇవాళ ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సే లేదు. బీజేపీకైనా కాంగ్రెస్కైనా వాళ్ళది ఏంది, వాళ్ళేదో పైపైన బంధం, మనది పేగు బంధం తెలంగాణ. ఇది మనం తెచ్చిన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం. ఆల్తు ఫాల్తుగాళ్ళు ఎవరో ఇలా మాట్లాడుతున్నచ్చు, వాళ్ళొకరు వీళ్ళొకరు. కానీ వాస్తవం ఏంది? కేసీఆర్ఏ లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ నిరాహార దీక్షనే లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది? మీరు ఆ రోజు కదం దొక్కపోతే, మీ టీఆర్ఎస్వి ఆ రోజు రోడ్డు ఎక్కకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది? అందుకే నా ప్రార్థన మీతోని, వాళ్ళ తెచ్చిన తెలంగాణను కొల్లగొడుతున్న దుర్మార్గుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అందరికంటే ఎక్కువ సింహభాగం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మన విద్యార్థి సోదరుల మీద ఉంది. విద్యార్థి సోదరులతో ఇంకొక రిక్వెస్ట్ ఉన్నది, మీరు దయచేసి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు సపోర్ట్ చేయదు. ఇక్కడ 4 కెమెరాలు 5 కెమెరాలు పెట్టి లేదు చూపెట్టరు.
అది నీకు తెలుసు నాకు తెలుసు పాపం వాళ్ళు ఏం చేయలేదు కెమెరామెన్లు పాపం వాళ్ళు తీస్తారు ఆడ వేరే కటింగ్ పెడతారు కథమైపోతుంది మనకేం బాధ లేదు వాళ్ళ మీద ఆధారపడి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు మీరు సోషల్ మీడియా ఉంది మీ చేతిలో పదునైన అస్త్రం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది అదే మీ ఆయుధం వాడండి మీరు వాడతలేదు సార్ గెలు శ్రీనివాస్ కూడా వాడతలేడు వాళ్ళు వీళ్ళు మీరు చేస్తున్న పనిని సమాజంలో సమకాలీన రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా మీరు క్వశ్చన్ చేయకపోతే సమాజం మేల్కోదు సమాజం మిమ్మల్ని గుర్తించదు లీడర్ కావాలనుకుంటే మీ పార్టీ నాయకుల చుట్టూ తిరగడం కాదు మీరు సమాజం నుంచి ఉద్భవించాలి నాయకుడు కేసీఆర్ గారు ఎట్లా వచ్చింది బయట ఒక మూమెంట్లకే లీడర్ పుట్టిండు అట్లనే మీరు కూడా ఇన్ని అంశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన మచ్చుకు మూడు చెప్పిన నేను ఫీజు రీంబర్స్మెంట్ చెప్పిన ఈ ల్యాండ్స్ ఎత్తుకపోయే 5 లక్షల కుంభకోణం గురించి చెప్పి 5 లక్షల కోట్ల కుంభకోణం గురించి చెప్పిన మూడవది రిజర్వేషన్ అంశం చెప్పినట్టు బీసీ డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ పోరాడాలంటే వచ్చే అంశాలు ఉన్నాయి పార్టీగా కొన్ని అంశాల్లో పోరాటం చేస్తుంది ఇలా జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీలు అందరూ గొంతు విప్పినారు గట్టిగా గర్జించినారు ఎట్లా దోసుకపోతావు హైదరాబాద్లో ఒక హాల్ కట్టేందుకు జాగలేదు హైదరాబాద్లో బస్ స్టాప్ కట్టేందుకు జాగలేదు హైదరాబాద్లో పార్కు జాగలేదు పార్కింగ్ జాగలేదు 9,300 ఎకరాలు నీ అయ్య సొత్తా నీ అబ్బ సొత్తా ఎవడి సొత్తు ఎట్లా తీసుకుంటామని చెప్పి ఇలా మన కౌన్సిలర్లు మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా పోరాటం చేసినారు ర్యాలీ తీసినారు అట్లాగే మనం కూడా రేపటి నుంచి పారిశ్రామిక వాడలకు అవసరమైతే మనమే పోవాలి అర్థమైందా ఆ లైన్లో ప్లాన్ చేయాలి కానీ దానికంటే ముందు 29 నాడు దీక్షా దివస్ ఏదైతున్నదో ప్రతి యూనివర్సిటీ కేంద్రంగా అన్ని యూనివర్సిటీ కేంద్రంగా అద్భుతంగా చేయాలి దానికి దయచేసి నేను గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతా ఉన్నా మీరు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు మీ ఉద్యమంలో మీతో 2004 నుంచి 3 నుంచి ఉన్నోళ్ళు 1 నుంచి ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు అవసరమైతే ఇన్ఛార్జ్ వేయండి ప్రతి యూనివర్సిటీకి ఒక సీనియర్ 2-3 ఇన్ఛార్జ్ చేసి ఈ రోజు నుంచి రేపటి నుంచే పంపించి 29 ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయ్యేటట్టు అందరూ ఒకటే దగ్గర ఉస్మానియాల కాకతీయాలు అన్నట్టు కాకుండా మొత్తం అన్ని యూనివర్సిటీలు పంపించండి పంపించి స్థానిక నాయకత్వాన్ని నేను చెప్తాను అక్కడ మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా మీకు ఏమేం కావాలో ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు మహాత్మా గాంధీలు ఏం చేస్తారో చెప్పండి అన్న మొత్తం చూసుకుంటాడు మీకు పూర్తి స్థాయిలో అండగా నిలబడతాడు ఆ రకంగా పోతాం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి అక్కడ నాయకత్వాన్ని చెప్తాను వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉంది అక్కడ కూడా చేయండి ఫారెస్ట్ యూనివర్సిటీ ఉంది అక్కడ అట్లాగే ప్రతి యూనివర్సిటీలో మన టీం ఉండాలి మన టీం మళ్ళొకసారి విద్యార్థి లోకానికి చెప్పాలి దీక్షా దివస్ ఏడికేళ్ళు వచ్చింది తెలంగాణ ఎట్లొచ్చింది ఎందుకంటే చాలా మంది మర్చిపోతా ఉన్నారు ఇంతకుముందు తమ్ముడు వచ్చినట్టు పైన ఆ పిల్లగాడికి 24 ఏళ్ళు ఇట్లా తెలంగాణ వచ్చినప్పుడు ఆ పిల్లోడి వయసు 12 ఏళ్ళు నేను అడిగిన దీక్షా దివస్ వస్తున్నది 29 తెలుసా అని తెలియదు కేసీఆర్ గారు తెలుసా తెలుసు మొదటి సీఎం ఆయనకి కేసీఆర్ సీఎంగానే తెలుసు కేసీఆర్ ఉద్యమకారుడుగా తెలియదు కాబట్టి తెలియజెప్పాల్సిన బాధ్యత మనది కేసీఆర్ గారు 71 ఏళ్ళు కేసీఆర్ గారు ఆయన పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండు అద్భుతంగా ప్రజలు ఆశీర్వదిస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణకు అద్భుతమైన పరిపాలన అందించిండు మరి ఈ వచ్చే తరం ఆయన గొప్పతనాన్ని ఈ తెలంగాణ పోరాటంలో విద్యార్థి పాత్ర విద్యార్థులు ఏ రకంగా కథం దొక్కింది చెప్పాల్సిన బాధ్యత తర్ఫీదు ఇచ్చి భవిష్యత్ నాయకులను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీది నాది మనందరిది కాబట్టి నా ప్రార్థన మీ అందరితోని నాయకులు ఉద్భవించాలి అంటే నాయకులు పుట్టాలి అంటే మీరు ఆందోళనలకు వెళ్ళి పుడతారు ఉద్యమాలకు వెళ్ళి నాయకులు పుడతారు ఇలా ఒక సుమను ఇక్కడ కూర్చున్నాడు ఎమ్మెల్యే అయ్యిండు ఎంపీ అయ్యిండు గెల్లు కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు అట్లా ఇంకెంతో మంది నాయకులు వాసుదేవ్ రెడ్డి చైర్మన్ అయ్యిండు రాకేష్ అక్కడ ఉన్నాడు చైర్మన్ అయ్యిండు ఒకరు కాదు ఎంతో మంది నాయకులు అయినరు ఇంకెంతో మంది నాయకులు అయ్యేది ఉన్నది ఇంకా కూడా అవుతారు ఇక్కడ డీలిమిటేషన్ అవుతుంది గట్టిగా పనిచేసి ముందుకొచ్చి పోరాడే నాయకులకు గుర్తింపు ఉండే నాయకులకు ప్రజా పోరాటాల నుంచి వచ్చే నాయకులకు డెఫినెట్గా గుర్తింపు ఉంటుంది ఏదో రూపంలో మీరు ఎదిగొస్తారు కానీ దానికి చేయాల్సింది నిజంగా ప్రతిపక్షంలో చేనేతారు ఎవరైనా సరే నాయకులు ప్రతిపక్షంలోనే చేనేతారు ఇప్పుడు జగదీష్ అన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎట్లా చూస్తురా లాస్ట్ 2 yearsలో మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న ఫాలోయింగ్ కంటే జగదీష్ అన్నకి గత 10 ఏళ్ళ ఇప్పుడు ఎక్కువ డబల్ ట్రిపుల్ అయింది ఏంది కథ అని ఆలోచిస్తే ప్రజలు కోరుకునేది పోరాటంలో ఉండే వాళ్ళని కోరుకుంటారు పోరాడే వాళ్ళని కోరుకుంటారు ఫైటర్స్ని కోరుకుంటారు ఖచ్చితంగా అన్యాయాన్ని నిలదీసే వాళ్ళని కోరుకుంటారు అందుకే నేను మిమ్మల్ని కూడా కోరేది ఫైటర్లు ఉండండి పోరాట యోధులు ఉండండి కాంగ్రెస్ వాళ్ళ లెక్క పైరవికారులుగా వాళ్ళు చేస్తారు ఆ పని మనం చేయాల్సిన కర్మ లేదు మనం పోరాట యోధులుగా కేసీఆర్ గారి శిష్యులుగా కేసీఆర్ గారి సైనికులుగా ముందుకు పోదాం 29 దీక్షా దివస్ను అద్భుతంగా చేసుకుందాం అట్లాగే 9 డిసెంబర్ను విజయ దివస్గా కూడా మంచిగా చేసుకుందాం ఈ రెండు కూడా దీక్ష ప్రారంభమైన రోజు దీక్ష ఫలవంతమైన రోజు రెండు ముఖ్యమైన మనకు డేస్ వాటి రెండింటిని కూడా మంచిగా బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు తెలిసి ఇంకా మీరు బువ్వ తినలేదు వాటికి మీ ఓపిక పరీక్ష పెట్టకుండా మీరందరూ భవన్ పొంది
చేసుకోండి, ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోండి. మొత్తం ఏ యూనివర్సిటీ ఒక 3-4 సీనియర్ ఇన్ఛార్జ్ చేయండి. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మనం పోరాటాలు రూపకల్పన చేద్దాం. ఒకటిగా రౌండ్ టేబుల్ ప్లాన్ చేయండి, ఫీజు రీంబర్స్మెంట్ మీద పోరాటం ప్లాన్ చేయండి. ఈ లోపల సోషల్ మీడియాలో మీకు గొంతు విప్పండి. ఒక్కొక్కరుగా మీ అకౌంట్లు యాక్టివేట్ చేయండి. అదొకటి ఇదొకటి లైక్ కొట్టుడు, రీట్వీట్ కొట్టుడు కాదు, లేదా మనం ఏదో జస్ట్ కామెంట్ పెట్టుడు కాదు. మీరు మాట్లాడండి, మీ వాయిస్ ఇవ్వండి, జరుగుతున్న విషయాల మీద మీ ఆవేదన. ఇలా పొద్దున తమ్ముడు నాకు మెసేజ్ చేసిండు సోషల్ మీడియాలో, అన్న నేను కాంగ్రెస్ ఓటేసిన, నాకు కాకపోతే 30 రూపాయల బస్ టికెట్ 45 రూపాయలు అయిందని పెట్టిండు. నేనేమనాలి? దున్నపోతు గడ్డేసినావు, బర్రెకి పాలు అడుతున్నావు, నేనేం చేయాలి పోయి? నేను మరి మనమే మాట్లాడాలి, ఎవడు మాట్లాడతాడు? ఆయన తమ్ముడు ఉద్దేశం ఏంది? అన్న నేను తప్పు చేసిన, ఏం చేయాలి ఇప్పుడు? ఓటేసి తప్పు అయిపోయింది, ఇప్పుడు ఇక మరి మీరే కదా కొట్లాడాలి అన్నాడు. తప్పకుండా కొట్లాడతాం తమ్మి, మేము కొట్లాడతాము, కానీ ఓటేసినప్పుడు ఆలోచించుకోరు తమ్మి. ఎందుకంటే నువ్వు కత్తి వానికి యుద్ధం నన్ను చేయమంటున్నావు, అట్లా కాదు తమ్మి అని చెప్పిన. కానీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ సైనికులుగా పోరాడే బాధ్యత మనది, ప్రజల తరఫున గొంతు విప్పే బాధ్యత మనది, ప్రభుత్వం చేస్తున్న దోపిడీని అడ్డుకునే బాధ్యత మనది, ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత కూడా మనదే. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా దయచేసి ఈ పోరాటంలో, ముఖ్యంగా దీక్షా దివస్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రార్థిస్తూ, మరి ఈరోజు తక్కువ సమయంలో ఇంతమంది వచ్చినారు, మీ అందరికీ ధన్యవాదాలు. గెలు శ్రీనివాస్ గారితో మిగతా మిత్రులందరితో ఒక రిక్వెస్ట్, భవన్కి పోయి భోజనం చేసి 1 గంట కూర్చొని ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోండి. ఏమేమి మెటీరియల్ కావాలి, ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ ఏ నాయకుడిని చెప్పాలా చెప్పండి, నేను అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. మీరు 29 నాడు పార్టీ ఎంతైతే గొప్పగా అన్ని జిల్లా కేంద్రాల్లో చేస్తున్నారో, మీరు అంతకంటే గొప్పగా మీరు యూనివర్సిటీలో మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటూ, ఇంకా మిగతా అంశాలు కొన్ని ఉన్నాయి చెప్పాల్సినవి, కానీ ఇప్పుడు ఇంతమందిలో కెమెరాలు పెట్టొద్దు, మళ్ళీ కూర్చొని మాట్లాడుకుందాం, తొందరలోనే మళ్ళీ కలుసుకుందామని తెలియదు.